అందరికీ ఉన్న ఒక ట్రెండింగ్ క్వశ్చన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అసలు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్‌లో ఏం చేస్తారు? సర్జరీ మీరు చేస్తారా? రోబోట్ చేస్తదా? ఓకే. ఇది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కాదు. రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్. అంటే రోబో సహాయంతో మనము మోకాలు కీలు మార్పిడి జరుగుతుంది. దీనిలో కంప్లీట్ రోబో కాదు వర్క్. కన్వెన్షనల్‌గా మనమైతే ఎలాగైతే మత్తు ఇచ్చిన తర్వాత కాలుని శుభ్రం చేసి స్కిన్ని కట్ చేసి ఓపెన్ చేసుకొని అందులో లిగమెంట్స్ అన్నీ తీసేసుకొని మనకు అవసరం లేని లిగమెంట్స్ ఫైనల్ స్టేజెస్లో బాడీకి సెన్సార్స్ ఫిక్స్ చేస్తాం. మోకాలి తొడెముక కింది భాగంలో, కాలి ఎముక పై భాగంలో సెన్సార్స్ ఫిక్స్ చేసి మనము ఈ రోబో యొక్క మానిటర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. సో రోబోటిక్స్లో ముఖ్యంగా ఆపరేషన్కి ముందే సిటీ స్కాన్ చేసుకొని ఆ 3D మోడల్ని ఏర్పాటు చేసుకున్నాక ఈ ఇన్ఫర్మేషన్ అంతా రోబోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒక ప్లానింగ్ జరుగుతుంది. ఎంత సైజు ఇంప్లాంట్స్ దీనికి వాడాలి, బోన్ని ఏ యాంగిల్లో కట్ చేసుకోవాలనేది మనం ముందు ప్లానింగ్ జరుగుతుంది. ఆపరేషన్ టైంలో ఈ సెన్సార్స్ ద్వారా ఈ లిగమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రోబో మానిటర్కి పంపిస్తాం. రెండింటిని ఎముకకు సంబంధించి ఈ లిగమెంట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా మ్యాచ్ చేసుకొని కాలుని ఏ యాంగిల్లో కట్ చేస్తే కాలు చక్కగా వస్తుంది, మూమెంట్స్ ఫ్రీగా ఉంటాయి అనేది మనకు మానిటర్లో కన్ఫర్మ్ చేసుకున్నాక మనము రోబోకి పర్మిషన్ ఇస్తాము. అప్పుడు రోబో బోన్ని కట్ చేస్తుంది. ఇది వరకు మనం మాన్యువల్గా చేసినప్పుడు సాతో కట్ చేస్తాము. కానీ ఇక్కడ రోబో వచ్చేసి 2 రకాలుగా ఉన్నాయి. సాతో కట్ చేసేవి ఫస్ట్ జనరేషన్స్. ఇప్పుడు వచ్చేసి మిల్లర్ హై స్పీడ్ బర్ ఉంటుంది. సో దాని ద్వారా బోన్ని పర్ఫెక్ట్గా ఈవెన్ డెసిమల్ మిల్లీమీటర్స్తో సహా మనము కరెక్ట్గా ఇంప్లాంట్ అమర్చడానికి అవసరమైన కటింగ్స్ని మనము దీని ద్వారా చేసుకోవచ్చు. ఒకసారి రోబో కట్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా అరిగిపోయి ఉన్న బోన్స్ అంతా మనం మాన్యువల్గా మళ్ళీ తీసేసి అందులో ఉన్న బ్లడ్ క్లాట్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ ఎముకలకు సంబంధించి లిగమెంట్స్ ఇన్ఫర్మేషన్ 2 తీసుకొని ఏ పొజిషన్లో బోన్ని కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అలైన్మెంట్ అంతా అని నిర్ధారించుకున్నాక మనము ట్రయల్ ఇంప్లాంట్స్ చేసుకొని అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా, ఈచ్ మిల్లీమీటర్ ఈచ్ డిగ్రీ కరెక్ట్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఒరిజినల్ ఇంప్లాంట్స్ మనం సిమెంట్ వేసి ఫిక్స్ చేసుకుంటాం. దీనివల్ల 100% అలైన్మెంట్ ఉంటుంది, కాళ్ళలో ఏమీ వంపులు ఉండవు, స్ట్రైట్గా వస్తాయి. దీనివల్ల మన దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది కృత్రిమ కీలు మార్పిడిలో. సార్, రోబోటిక్ సర్జరీ బెటరా, కన్జర్వేటివ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ బెటరా? డెఫినెట్గా రోబోటిక్ సహాయంతో చేసే కీలు మార్పిడే మంచిది. ఎందుకంటే ఈ రోబోటిక్స్ ద్వారా చేసే టైంలో మనం ముందే కన్ఫర్మ్ చేసుకొని మన కళ్ళ ముందే మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేసి. అది కన్ఫర్మేషన్ అనేది చేసుకున్నాకే ఒరిజినల్ ఇంప్లాంటేషన్ మనం ఫిక్స్ చేస్తాం. సో దీని ద్వారా రోబో ద్వారా కొంత టైం లేట్ అయినా కూడా ఖచ్చితత్వం పెరుగుతుంది. ప్రెసిషన్ అంటే ఇంప్లాంట్ కాలు స్ట్రైట్గా రావడానికి మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తాం కాబట్టి డెఫినెట్గా రోబో ద్వారా కరెక్ట్గా పొజిషను, పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షను, తక్కువ నొప్పి, తక్కువ బ్లడ్ లాస్. ఎందుకంటే మనము అవసరమైనంత వరకే మనం కట్ చేస్తాం, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది అండ్ తొందరగా రికవర్ అవుతారు. కన్జర్వేటివ్ నీ రీప్లేస్మెంట్ ఎవరికి చేస్తారు సార్? డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. ఎందుకంటే పేషెంట్స్ కొంతమందికి మాకు రోబో వద్దు, మీరే చేయండి అని కొంత వాళ్ళు ట్రెడిషనల్గా సైకలాజికల్గా చాలామంది అడుగుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మేము చేస్తాము. ముఖ్యంగా టెక్నికల్గా ఎవరికంటే ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు ఎక్కువ లెంతీ ప్రొసీజర్స్ చేయలేని వాళ్ళలో, ఇటువంటి వాళ్ళలో కొన్నిసార్లు మనము బ్లడ్ రిలేటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే హెచ్ఐవి, హెచ్పిసివి, హెచ్సివి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి మాత్రం చేయాలంటే కన్వెన్షనల్గా చేసుకోవడమే మంచిది. ఎందుకంటే దీని ద్వారా వైరస్ ఎక్స్పోజర్ కానీ ఈ ప్రొసీజర్స్ కూడా లెంతీ అవుతుంది కాబట్టి ఈ సర్జరీ ద్వారా ఈ ఆపరేషన్ టీంలో ఉన్న వ్యక్తులకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కన్వెన్షనల్గా వెళ్తే మంచిది. సార్, రోబోటిక్ నీ సర్జరీ అంటే అందరూ వరి అయ్యే ఇంకొక థింగ్ దానికి కాస్ట్. రోబోటిక్ సర్జరీ అంత ఎక్స్పెన్సివా? మన సాధారణ ప్రజలు బేర్ చేయగలరు? 3 years బ్యాక్ చెన్నై అపోలోలో రోబోటిక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది 2022లో. అప్పుడు మేము కూడా ఆల్మోస్ట్ 2 years రోబో అంతా వచ్చి ట్రైనింగ్కి వెళ్ళి అన్నీ నేర్చుకోవడం జరిగింది. రోబో వచ్చే ముందు చాలా కాస్ట్ అనుకునే వాళ్ళము. బట్ ఒకసారి రోబో వచ్చిన తర్వాత
ఆ ఫైన్ రిజల్ట్స్ 100% అలైన్మెంట్ యాక్యురసీ ఇవన్నీ చూసుకుంటే రోబో యొక్క అడ్వాంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ మీరు పేషెంట్ రికవరీ చూస్తే రోబో డెఫినెట్గా కన్వెన్షనల్ కంటే రోబో వాళ్ళలో డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ఆ రిజల్ట్స్ని మళ్ళీ మన నెల్లూరులో కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి నెల్లూరులో కూడా 2 years బ్యాక్ రోబో అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రోబో ఫుల్లీ అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ రోబో, అంటే మనం ఏం పట్టుకోవాల్సిన పని లేదు. ఒకసారి స్విచ్ ఆన్ చేసి దానికి పర్మిషన్ ఇస్తే కంప్లీట్ బోన్ కటింగ్ అంతా తనే చేసుకుంటుంది. అండ్ అది కూడా మనం మార్క్ చేసిన ఏరియాస్ని దాటి ఎప్పుడు కూడా 1 millimeter కూడా పక్కకి వెళ్ళదు. సో కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. అప్రాక్సిమేట్గా మన దగ్గర ఎంత కాస్ట్ అవ్వచ్చు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ? మేము ఫస్ట్ రోబో గురించి తెలిసినప్పుడు మీరు అనుకున్నట్టుగానే ఇది చాలా కాస్ట్లీ, మనము ఇంత కాస్ట్కి మనం చేయగలుగుతామా లేదా, దీనివల్ల ఎంతవరకు బెనిఫిట్స్ ఉంటాయి పేషెంట్స్కి, ఇవన్నీ మేము ఆలోచించాము. ఒకసారి రోబో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యూ సర్జరీస్లో వాళ్ళ రికవరీని అన్ని చూశాక డెఫినెట్గా రోబో హ్యాస్ డన్ స్పీడీ రికవరీ అని అర్థమైంది. రోబో సర్జరీ కాస్ట్లీ కానీ రిజల్ట్స్ కానీ చూసుకుంటే ఇట్ ఈజ్ వర్త్. అది మన కాస్ట్ ఉన్నా కూడా ఆ రికవరీ నొప్పి తక్కువ, ఖచ్చితత్వం, ఆ కాళ్ళు చక్కగా రావడం ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా రోబో మామూలు ఆపరేషన్ కంటే డెఫినెట్గా మంచి రోల్ ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ప్రజల్లో అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. మామూలు దానికంటే రోబో దానికే చాలామంది మేము ఆప్షన్స్ ఇవ్వకముందే వాళ్ళే చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతున్నారు. ఈవెన్ వ్యవసాయదారుల్లో కానీ, పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, యుఎస్లో సెటిల్ అయి ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పేరు ఎవరి ఇంక్లూడింగ్ ఫ్రమ్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ప్రతి ఒక్కరు కూడా రోబో గురించి అడుగుతున్నారు. ఫస్ట్ మేము చెన్నై అపోలోలో స్టార్ట్ చేసాము. దాని తర్వాత నెల్లూరు అపోలోకి 2 years బ్యాక్ వచ్చింది. అపోలో హాస్పిటల్ యాజమాన్యం మరియు మేము కూర్చొని అతి తక్కువలో రోబో ద్వారా మోకాలు కీలు మార్పిడి చేయడానికి ఒక ప్యాకేజ్ డిజైన్ చేసాము. ఇది వరకు దాదాపు 3.5 లక్షలు అయ్యేది. దీన్ని ఒక ప్యాకేజ్ కింద 2.5 లక్షల్లో మాత్రమే అడ్వాన్స్డ్ రోబో ద్వారా కీలు మార్పిడిని చేయడం జరుగుతుంది. ఈ ప్యాకేజ్ ఇటీవలే మేము లాంచ్ చేసాం. సార్, ఇంకొక బర్నింగ్ క్వశ్చన్, మా మదర్ నన్ను ఎన్నోసార్లు అడిగారు. ఆమెకి పెయిన్ అయితే 2 కాళ్ళల్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 2 కాళ్ళు స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత 2 కాళ్ళకి ఒకటేసారి ఆపరేషన్ చేస్తారా, ఒక కాలు తర్వాత ఇంకో కాలుకి ఆపరేషన్ చేస్తారా, 2 కాళ్ళకి ఒకటేసారి చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ విడివిడిగా చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి? ముఖ్యంగా అసలు ఫస్ట్ 2 కాళ్ళలో నొప్పులు ఉన్నాయా, 2 కాళ్ళలో అరుగుదల ఎక్కువగా ఉందా, ఆపరేషన్ కంపల్సరీ రెండిట్లో చేయాలనేది మనము మొదట చూసుకోవాలి. ఒకవేళ ఒక్క కాలే అరిగి ఇంకో కాలు పర్వాలేదు బెటర్గా ఉంది అని అనుకున్నప్పుడు పేషెంట్ సైడ్ నుంచి డెఫినెట్గా రెండింటికి భేదం ఉంది, నొప్పి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఎక్కువగా ఉన్న కాలు మనం ఆపరేషన్ చేసి తర్వాత మళ్ళీ మినిమం 3 months తర్వాత ఇంకోసారి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదు అరుగుదల ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ యొక్క ఫిజికల్ ఫిట్నెస్, అనస్థిషియాకి వీళ్ళు ఎంతవరకు తట్టుకుంటారు, బ్లడ్ ఏమైనా తక్కువ ఉందా, ఇవన్నీ చూసుకొని హార్ట్ ఫంక్షనింగ్ వగేరా, అంటే ఓవరాల్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంతవరకు ఉందో చూసుకొని దాని ద్వారా రెండింటికి ప్లాన్ చేస్తాము. ఫిట్నెస్ బాగుంటే ఒకటి చేసిన తర్వాత మళ్ళీ రీఅసెస్ చేసుకొని వెంటనే ఒకే రోజు చేస్తాం. ఒకవేళ ఫిట్నెస్లో ఏదైనా డౌట్ ఉంది, మనం పేషెంట్కి సేఫ్టీతో చేద్దాం అనుకున్నప్పుడు ఒకటి చేసిన తర్వాత 3 నెలలకు మళ్ళీ చేస్తాం. ఇంకొక బర్నింగ్ క్వశ్చన్ సార్, నీ రీప్లేస్మెంట్ సర్జరీలో వాడే ప్రాసెస్ ఏంటి? మన దగ్గర అవైలబుల్గా ఉన్న ప్రాసెస్ ఏంటి? సాధారణంగా చూస్తే కోబాల్ట్ క్రోమియం నికెల్తో చేసిన ఇంప్లాంట్స్, స్టీల్ ఇంప్లాంట్స్ అంటారు. సో అవి మనం కామన్గా వాడుతూ ఉంటాము. దానిలో కొన్ని మల్టిపుల్ ఇంపోర్టెడ్ కంపెనీస్ నుంచి ఉన్నాయి. దీని తర్వాత వచ్చిన మెటీరియల్ టైటానియం. సో అదైతే ఎంఆర్ఐ కంపాటబుల్. దీని తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్ వచ్చేసి ఆక్సినియం, ఆక్సిడైజ్డ్ జిర్కోనియం అనే మెటీరియల్ ఉంది. దీంతో పాటుగా నియోబిడియం మెటీరియల్తో చేసినది గోల్డ్ ఇంప్లాంట్స్ అంటారు. అది మనకి వాడుక భాషలో గోల్డ్ అంటారు, బట్ నియోబిడియం మెటీరియల్తో చేసినది. సో ఇవన్నీ మెటీరియల్స్ ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్డ్గా వచ్చేసి సెరామిక్ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇది చాలా కాస్ట్లీ. సార్, మా అమ్మ ఇంకొక వరియింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పెయిన్. అసలే మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంది. ఇప్పుడు సర్జరీ అంటే దానివల్ల వచ్చే పెయిన్, సర్జరీ తర్వాత వచ్చే పెయిన్, పోస్ట్ సర్జరీ పెయిన్ మేనేజ్మెంట్ ఎలా హ్యాండిల్ చేస్తారు? మేము ఈ 10 సంవత్సరాలుగా అపోలో 2014 నుంచి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి చాలామంది రిపీటెడ్ కౌన్సిలింగ్స్లో మేము విన్నది,
నొప్పి ఎక్కువ ఉంటుంది, ఆపరేషన్ తర్వాత మనం పనులు చేయలేము ఇవన్నీ అంటున్నారు. కానీ దానికి తగ్గట్టు కొన్ని ఈ ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటే కానీ లేదా కొంచెము ఆయింట్మెంట్స్ పూసుకొని ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఫిజియోథెరపిస్ట్ వచ్చి వాళ్ళ సూపర్విజన్లో చేసుకుంటూనే మనం కూడా కొద్ది తేలికపాటి ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఒక 3 వారాలు లేదా నెల తర్వాత చేసిన తర్వాత మనకు ఇంకా ఫిజియోథెరపిస్ట్ ఏం అవసరం లేదనే స్టేజ్లో ఇంకా మనమే చేసుకోవచ్చు. కానీ ఇది డైలీ ఎక్సర్సైజ్, మెయింటెనెన్స్ ఎక్సర్సైజ్ చేసుకున్న వాళ్ళలో మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి. మంచి వాళ్ళకి నార్మల్ యాక్టివిటీస్ లీడ్ చేస్తారు. సైకిల్ తొక్కచ్చు, వాకింగ్ పార్క్స్కి వెళ్ళి వాకింగ్ చేసుకోవచ్చు, అవసరమైతే స్టెప్స్ ఎక్కి దిగచ్చు. ఆపరేషన్ సమయంలో చాలా నొప్పి ఉంటుందని చెప్తారు. సో ఆ టైంలో పెయిన్ ఎలా మేనేజ్ చేస్తారు? ఆపరేషన్ టైంలో నడుముకి మత్తి ఇచ్చేసి స్పైనల్ కానీ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా ఆపరేషన్ చేస్తాము. దీనిలో ముఖ్యంగా నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఆపరేషన్లోనే స్టార్ట్ అవుతుంది. మోకాళ్ళ లోపల ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఆపరేషన్ తర్వాత తొడకి సంబంధించి నర్వ్ క్యాథెటర్స్ అంటారు. అక్కడ సెలైన్ మన ఎలా అయితే వీన్కి రక్తనాళానికి ఎలాగైతే కంటిన్యూస్గా మనం ఇంజెక్షన్స్ పెడతామో అలాగే నర్వ్స్ కూడా క్యాథెటర్స్ ద్వారా ఇంజెక్షన్స్ పెట్టి నొప్పి తగ్గించేది చేస్తూ ఉంటాం. అలాగే నోటి ద్వారా టాబ్లెట్స్, క్యాప్సూల్స్ కానీ లేదంటే సెలైన్ ద్వారా ఇంజెక్షన్స్ కానీ, కొన్నిసార్లు స్కిన్కి సంబంధించిన ప్యాచెస్ పెట్టడం కూడా చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు 2 కాళ్ళకి చేసినప్పుడు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ద్వారానే ఒక 2 days వరకు నొప్పిని మనం తగ్గిస్తాం. ఆ డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఐస్ ప్యాక్స్ పెట్టుకోవడము, దీని ద్వారా కూడా నొప్పి చాలా వరకు తగ్గిపోయి ఈ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ యొక్క డోస్ తగ్గించేదానికి వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఉన్న నొప్పులన్నీ కూడా ఆపరేషన్ తర్వాత ఫస్ట్ డేనే మ్యాక్సిమం పెయిన్స్ ఉంటాయి. ఈ నొప్పిని మనం తగ్గించగలిగితే 2వ రోజే వాళ్ళు ట్యాబ్లెట్స్కి వెళ్ళిపోవచ్చు. మనకి వెంటనే మనం డిశ్చార్జ్ కూడా చేయొచ్చు. సార్, ఆపరేషన్ కోసం అడ్మిట్ అవుతాం, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి అండ్ ఎప్పుడు డిశ్చార్జ్ చేయగలరు? ఆపరేషన్ అయిపోయి మత్తు దిగిన వెంటనే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. అప్పుడే పేషెంట్ కొంచెము నొప్పి తట్టుకొని బెటర్గా ఉన్నప్పుడు అదే రోజే మనం నడిపించేస్తాం వాకర్ సహాయంతో. 2వ రోజు డిశ్చార్జ్ చేస్తాం. 12వ రోజు కుట్లు తీసేస్తాము. 12వ రోజు నుంచి కేవలం వాకర్ సహాయంతో 20 రోజు వరకు వాకర్తో నడిపించేసి తర్వాత మామూలుగా నడవచ్చు. పర్ఫెక్ట్ సార్. ద లాస్ట్ క్వశ్చన్ సార్. సార్, ఫిజియోథెరపీ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది అంటారు కదా, ఆ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుంది? ఈజ్ ఫిజియోథెరపీ మ్యాండేటరీ అంటే ఎన్ని రోజులు చేసుకోవాలి? ఫిజియోథెరపీ అనేది ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత పేషెంట్స్ అనుకునేది ఏంటంటే కాల్ బెండింగ్ వరకే ఫిజియోథెరపీ సరిపోతుంది అనుకుంటారు. కాల్ బెండింగ్ అనేది జస్ట్ ఒక పాస్ మార్క్ లాగే 35%. కానీ ఈ బెండింగ్తో పాటు కాళ్ళలో స్ట్రెంత్ రావాలి. మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా పూర్తి అరుగుదల ఉన్నప్పుడు కాళ్ళలో అరుగుదలతో పాటు కంట్రాలు కూడా వీక్ అయిపోతాయి. సో ఈ స్ట్రెంత్ పెరిగేదానికి ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్లో ముఖ్యంగా బెండింగ్, కాళ్ళు మడవడంతో పాటుగా కాళ్ళలో బలం రావాలి. అలాగే నడక కూడా మార్చుకోవాలి. ఇంతకుముందు మనం అటు ఇటు ఊగినట్టుగా ఉండే నడకని కరెక్ట్గా చేసుకోవాలి. సో ఈ వాకర్ లేకుండా నార్మల్గా నడక వచ్చేంత వరకు ఫిజియోథెరపీ చేయాలి. ఇది సుమారుగా 20 నుంచి 30 రోజులు ఉండొచ్చు. ఒక్కసారి పేషెంట్కి ఈవీ ఎక్సర్సైజ్ చేయాలనేది అర్థమైపోతే రెగ్యులర్గా వాళ్ళు చేసిన వాళ్ళు 20 రోజుల తర్వాత నుంచి కూడా వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము కానీ మా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కూడా ఈ విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. తొందరగా వాళ్ళు ఫిజియోథెరపీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మనము ఫిజియోథెరపీ మొదలుపెట్టే ముందే మనం ఐస్ ప్యాక్స్ పెట్టుకొని ఏదైనా ఆయింట్మెంట్స్ అప్లై చేసుకొని సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్గా నొప్పి అనేది మనం ట్యాబ్లెట్స్ ద్వారానే మనము కంట్రోల్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల తర్వాత కేవలం ఐస్ అండ్ ఆయింట్మెంట్స్ ద్వారానే మనము నొప్పిని మనం తగ్గించుకోవచ్చు. ఇది వరకు ఎక్సర్సైజ్ అనేది ఒక 10 రోజుల తర్వాత స్టిచెస్ తీసిన తర్వాత అనేది చేసేవాళ్ళు. సో దానివల్ల మనం కీలు టైట్ అవ్వడం ఇలా జరిగేది. కానీ మనం ఆపరేషన్ చేసిన రోజే అనస్థీషియా నుంచి బయటపడిన వెంటనే మనము మొదలు పెడుతున్నాం కాబట్టి ఇది చాలా సింపుల్గా అవుతుంది. రెండోది, ఆపరేషన్ చేసే టెక్నిక్స్లో కూడా ఇదివరకు టెండాన్ని కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు టెండాన్ని కట్ చేయకుండా మజిల్ని స్ప్లిట్ చేయడం ద్వారా, అంటే మజిల్ని కట్ కూడా మజిల్ని స్ప్లిట్ చేసి ఆ చిన్న గ్యాప్లో నుంచి ఈ ఆపరేషన్ని చేస్తున్నాం కాబట్టి కాళ్ళల్లో మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం ఏమీ తగ్గట్లేదు. ఆల్రెడీ ఉన్న స్ట్రెంగ్త్ నుంచే మనం రికవరీ స్టార్ట్ అవుతాం. దీనివల్ల రోగి తొందరగా రికవరీ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మా అమ్మకి నాకు ఉండే చాలా డౌట్స్ క్లియర్ చేశారు.
అండ్ ఈ వీడియో ద్వారా చాలా మందికి ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్.